సో హాయ్ గైస్, సో వెల్కమ్ టు చాప్టర్ 8. సో ఈ చాప్టర్లో మనం ఆబ్జెక్ట్ మోడ్కి ఎడిట్ మోడ్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోబోతున్నాం. సో జాగ్రత్తగా వినండి, నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్ నో మన డిఫాల్ట్ 3D వ్యూ పోర్ట్ అనేది ఆబ్జెక్ట్ మోడ్లో ఉంటుంది. అది ఆబ్జెక్ట్ మోడ్లో ఉందా ఎడిట్ మోడ్లో ఉందా తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ టాప్లోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆబ్జెక్ట్ మోడ్ అని చెప్పి. ఒకవేళ మనం ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఎడిట్ మోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆబ్జెక్ట్ మోడ్కి ఎడిట్ మోడ్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, మనం మన ఆబ్జెక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకున్నా ఎక్స్పోర్ట్ చేసుకున్నా అది ఆబ్జెక్ట్ మోడ్లోనే చేస్తాం, ఎడిట్ మోడ్లో చెయ్యం. ఎడిట్ మోడ్లో మనం 3D మోడలింగ్ చేస్తాం, అంటే జామెట్రీని చేంజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ మోడ్లో మనం అదంతా చెయ్యమన్నమాట. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మనం ఇందాక డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసాం కదా, లైక్ స్కేల్ చేయడం కానీ, లైక్ ఈ విధంగా స్కేల్ చేయడం, లేదా రొటేట్ చేయడం, లేదా మూవ్ చేయడం. సో ఇవన్నీ ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కిందకు వస్తాయి, మోడలింగ్ కిందకు రావు. మోడలింగ్కి ట్రాన్స్ఫర్మేషన్కి డిఫరెంట్ ఏంటి అంటే, మనం 3D మోడలింగ్ చేసినప్పుడు జామెట్రీని చేంజ్ చేస్తాం. మీకు జామెట్రీ అంటే ఏంటో ఇంకా క్లియర్గా చెప్తాను ఉండండి. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఒక్క నిమిషం వీటన్నిటిని నేను సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నా. మనకి ఇవన్నీ వద్దు. ఇప్పుడు నేను షిఫ్ట్ ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి ఒక క్యూబ్ని తీసుకొని వచ్చాను, అది ఇక్కడికి వచ్చేసింది. ఒక్క నిమిషం నేను షిఫ్ట్ ప్రెస్ చేసి కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్ పెట్టుకున్నా. సో ఇప్పుడు నేను షిఫ్ట్ ప్రెస్ చేసి ఒక క్యూబ్ని తీసుకొస్తే అది ఎగ్జాక్ట్గా ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే, సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆబ్జెక్ట్ మోడ్కి ఎడిట్ మోడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆబ్జెక్ట్ మోడ్లో మనం ఆబ్జెక్ట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, ఎడిట్ చెయ్యం. ఎడిట్ చేయడం అంటే జామెట్రీని చేంజ్ చేయడం, ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే జస్ట్ దాన్ని మూవ్ చేయడం కానీ రొటేట్ చేయడం కానీ, ఈ విధమైన టూల్స్ అనమాట. ఇప్పుడు ఈ క్యూబ్ యొక్క జామెట్రీ అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ క్యూబ్కి మనం మేజర్గా 6 ఫేసెస్ ఉంటాయి, 1 2 3, అండ్ ఇట్ సైడ్ కూడా ఒక 3 ఫేసెస్. సో ఈ క్యూబ్ యొక్క జామెట్రీ అంటే ఏంటి, 3 ఫేసెస్ ఉంటాయి, అండ్ ఎడ్జెస్ ఉంటాయి, అండ్ వర్టెక్స్ ఉంటుంది. వర్టెక్స్ అంటే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కార్నర్లో ఉండే పాయింట్స్, వీటిని మనం వర్టెక్స్ అంటాం. సో ఇలాంటి వర్టెక్స్ కూడా కాదు, వీటిని ఎగ్జాక్ట్గా వర్టిసెస్ అని అంటాం. సో ఈ వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 8 డిఫరెంట్ వర్టిసెస్ ఉంటాయి. టాప్లో 4 ఉంటాయి అండ్ బాటంలో 4 ఉంటాయి. సో ఇవి వచ్చేసి క్యూబ్ యొక్క జామెట్రీలో పార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నప్పుడు దీన్ని స్కేల్ పెంచినా, రొటేట్ చేసినా, లేదా మూవ్ చేసినా, ఏం చేసినా జామెట్రీ సేమ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫేసెస్ కానీ, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ కానీ, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కానీ సేమ్ ఉంటాయి. వాటిలో ఎలాంటి మార్పు ఉండదు. అర్థమవుతుందా? అదే మనం ఎడిట్ మోడ్లోకి వెళ్ళామనుకోండి, ఎడిట్ మోడ్లోకి వెళ్ళి మనం ఏదైనా చేంజ్ చేస్తే జామెట్రీ చేంజ్ అయిపోతుంది. సో ఆబ్జెక్ట్ మోడ్కి ఎడిట్ మోడ్కి మేజర్ డిఫరెన్స్ ఇదే. మనం 3D మోడలింగ్ చేసేది ఎడిట్ మోడ్లో, అక్కడ మనం జామెట్రీనే చేంజ్ చేసేస్తాం కంప్లీట్గా. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఒక టూల్ వాడి దీన్ని ఎక్స్ట్రూడ్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నెంబర్ ఆఫ్ ఫేసెస్ చేంజ్ అయిపోతున్నాయి, ఆల్మోస్ట్ డబల్ అయిపోతుంది అనమాట. సో ఎడిట్ మోడ్లో మనం ఏం చేస్తామంటే, కొన్ని టూల్స్ని యూజ్ చేసి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు చాలా టూల్స్ ఉంటాయి కదా, సో ఈ టూల్స్ని యూజ్ చేసి మనం దాని యొక్క జామెట్రీని చేంజ్ చేసి దానికి ఒక కొత్త షేప్ని, కొత్త ఫామ్ని ఇస్తాం. సో ఇవన్నీ కూడా మనం చేసేది ఎడిట్ మోడ్లో, జామెట్రీని చేంజ్ చేసేది. ఆబ్జెక్ట్ మోడ్లో కాదు. ఆబ్జెక్ట్ మోడ్లో మనం జస్ట్ దాని యొక్క పొజిషన్స్ కానీ, స్కేల్ కానీ, రొటేషన్ కానీ, ఇలాంటి చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ మాత్రమే చేస్తాం. అర్థమవుతుందా? బట్ దాని యొక్క కంప్లీట్ జామెట్రీని చేంజ్ చేసేది, కొత్త ఆబ్జెక్ట్స్ని మోడలింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే అది మనం ఎడిట్ మోడ్లో చేస్తాం. సో ఎడిట్ మోడ్కి ఆబ్జెక్ట్ మోడ్కి మధ్య ఉన్న షార్ట్ కట్ ఏంటి అంటే ట్యాబ్ అనమాట. ఇప్పుడు నేను రైట్ నౌ ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నా. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తే ఆబ్జెక్ట్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని ఎడిట్ మోడ్లోకి తీసుకెళ్ళి ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో నేను కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేస్తే ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు నేను ఎడిట్ మోడ్లో సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ జామెట్రీ సెలెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ ఇంకోటి కూడా గమనించవచ్చు, ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నప్పుడు సెలెక్ట్ చేస్తే కంప్లీట్ ఆబ్జెక్టే సెలెక్ట్ అయిపోతుంది. అదే ఎడిట్ మోడ్లో ఉన్నప్పుడు సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఫేసెస్ సెలెక్ట్ అవుతున్నాయి, లేదా ఇక్కడ మీరు చూడొచ్చు ఓన్లీ వర్టెక్స్ ఒకటే సెలెక్ట్ అవుతుంది, వర్టిసెస్ సెలెక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను జామెట్రీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అర్థమవుతుందా? సో ఆబ్జెక్ట్ మోడ్కి ఎడిట్ మోడ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇదే అనమాట. సో నేను నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ చాప్టర్లో మీకు ఎడిట్ మోడ్లో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఏవైతే టూల్స్ ఉన్నాయో వీటన్నిటి గురించి చెప్తాను. అండ్ ఆల్సో ఎడిట్ మోడ్లో మనకి సెలెక్షన్ టూల్స్ డిఫరెంట్ ఉంటాయి, సో వాటి గురించి కూడా చెప్తాను. సో ఈ చాప్టర్ అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. సో హాయ్ గైస్, సో వెల్కమ్ టు చాప్టర్ 9. సో ఈ చాప్టర్లో మనం ఎడిట్ మోడ్లో సెలెక్షన్ టూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో నేను ప్రీవియస్ చాప్టర్లో మీకు ఎడిట్ మోడ్కి ఆబ్జెక్ట్ మోడ్కి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ అయితే చెప్పాను. సో ఆబ్జెక్ట్ మోడ్లో మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. కానీ ఎడిట్ మోడ్లో మనం దానికి జామెట్రీని చేంజ్ చేస్తాం, దానికి కంప్లీట్ షేప్ని కానీ ఫామ్ని కానీ చేంజ్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ క్యూబ్ అనేది ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఎంటైర్ క్యూబ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. బట్ ఇప్పుడు నేను ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి అయితే వెళ్తున్నా. ఓకే, ఎడిట్ మోడ్లోకి వచ్చాను కదా. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు గమనిస్తే ఒక వర్టిసెస్ కానీ, లేదా ఒక పర్టికులర్ ఫేస్ కానీ సెలెక్ట్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ మోడ్కి ఎడిట్ మోడ్కి సెలెక్షన్లో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఆబ్జెక్ట్ మోడ్లో మనం సెలెక్ట్ చేసాం అనుకోండి, కంప్లీట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయిపోతుంది. బట్ ఎడిట్ మోడ్లో అలా కాదు, దానికి జామెట్రీ సెలెక్ట్ అవుతుంది. జామెట్రీ అంటే ఏం లేదు, దాని యొక్క ఫేసెస్ కావచ్చు, లేదా వర్టిసెస్ కావచ్చు, లేదా ఎడ్జెస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా దాని యొక్క జామెట్రీలో ఒక పార్ట్ అనమాట. సో వాటిని మనం సెలెక్ట్ చేస్తాం, అండ్ వాటిని సెలెక్ట్ చేయడానికి కొన్ని షార్ట్కట్ టూల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ టూల్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను చూడండి.
సో ఇక్కడ ఈ క్యూబ్ని నేను ఎడిట్ మోడ్లో తీసుకొని వచ్చాను. ఒకవేళ నేను వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫంక్షన్ కీస్ కింద నెంబర్స్ ఉంటాయి. నేను నెంబర్ ప్యాడ్ గురించి మాట్లాడట్లేదు, రైట్ సైడ్ ఉండే నెంబర్ ప్యాడ్ కాదు. ఫంక్షన్ కీస్ కింద ఉండే నెంబర్స్లో 1 ప్రెస్ చేస్తే మీరు వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, అండ్ ఇదే ఆప్షన్స్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వర్టిసెస్, సెకండ్ వచ్చేసి ఎడ్జెస్, థర్డ్ వచ్చేసి ఫేస్ అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్లో పెట్టుకున్నాను అనుకోండి, వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటే ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ అయిన ఎడ్జ్ అనేది ఈ విధంగా వైట్ కలర్లో వస్తుంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫేసెస్ అనమాట. ఈ విధంగా వీటికి షార్ట్ కట్స్ వచ్చేసి ఫంక్షన్ కీస్ కింద ఉన్న నంబర్స్ 1, 2, 3. 1 వచ్చేసి వర్టిసెస్కి, సెకండ్ నెంబర్ 2 వచ్చేసి ఎడ్జెస్కి, అండ్ 3 వచ్చేసి ఫేసెస్కి. లెఫ్ట్ క్లిక్కే చేస్తున్నాను నేను, బట్ కాకపోతే 1, 2, 3లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఉండాలి మీరు ముందు. సో ఈ విధంగా మనం జామెట్రీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసి మీరు మల్టిపుల్ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మల్టిపుల్ జామెట్రీని, మల్టిపుల్ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా షిఫ్ట్ హోల్డ్ చేయొచ్చు. లేదంటే 1 ప్రెస్ చేశారనుకోండి, మల్టిపుల్ వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మీరు షిఫ్ట్ని హోల్డ్ చేయొచ్చు. సో అర్థమవుతుంది కదా మీకు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని సెలెక్షన్ టూల్స్ అయితే ఉంటాయి. మీకు లూప్స్ని కానీ లేదా మల్టిపుల్ ఫేజెస్ని, నెంబర్ ఆఫ్ మల్టిపుల్ లూప్స్ అయితే ఉంటాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నేను వేరే ఆబ్జెక్ట్ని తీసుకొని రావాలి. ఇప్పుడు నేను ట్యాప్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చి షిఫ్ట్ ప్రెస్ చేసి ఒక యూవీ స్పియర్ని తీసుకొని వస్తున్నా. సో యూవీ స్పియర్లో ఏంటంటే జామెట్రీ ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే నేను ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వచ్చాను. ఫంక్షన్ కీస్ కింద ఉన్న నెంబర్స్లో నేను 3 ప్రెస్ చేశాను. సో దట్ నేను ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే చాలా ఫేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే నేను పర్టికులర్గా ఈ ఫేసెస్ ఈ లూప్లో ఉన్నాయి కదా, సో ఇదొకటి ఈ విధంగా. సో ఈ ఫేసెస్ అన్నింటినీ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది ఎలా చేసుకోవాలి, సో దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. బట్ అది చెప్పే ముందు బాక్స్ సెలెక్ట్ అని నేను ఆబ్జెక్ట్ మోడ్లో చెప్పాను కదా, సో ఈ విధంగా బాక్స్ ఈ విధంగా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవడం. సేమ్ అది ఇక్కడ మీకు ఎడిట్ మోడ్లో కూడా సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది. మీరు ఈ విధంగా బాక్స్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేశారనుకోండి, సో ఈ విధంగా బాక్స్ లోపల ఉన్నవన్నీ సెలెక్ట్ అయిపోతాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విధంగా ఈ సైడ్ నుంచి ఈ విధంగా సెలెక్ట్ చేసినప్పుడు మీకు కనిపించేవి మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ మీకు కనపడని ఫేసెస్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి సెలెక్ట్ అవ్వలేదు. మీరు ఏం చేస్తారంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ విధంగా ఇప్పుడు నేను మొత్తం దీని యొక్క యూవీ స్పియర్ జామెట్రీ అంతా సెలెక్ట్ చేసుకోవాలి, అన్ని ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏం చేస్తాను, బాక్స్ సెలెక్ట్ చేస్తాను, అంతా సెలెక్ట్ అయినట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. బట్ నా ఫ్రంట్ సైడ్ నాకు కనిపించే ఫేసెస్ సెలెక్ట్ అవుతున్నాయి, బ్యాక్ సైడ్ ఇంకా సెలెక్ట్ అవ్వలేదు, చూసారా. సో ఇక్కడ మనం మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది టాగల్ ఎక్స్రే అని చెప్పి. సో ఈ ఆప్షన్ని మనం యూజ్ చేయాలి. సో దీన్ని ఎనేబుల్ చేసినప్పుడు మనకి మన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ మోడ్లో కనిపిస్తాయి. ఇక్కడ మనకు చూడొచ్చు యూవీ స్పియర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఆపోజిట్ సైడ్లో ఉన్న ఫేసెస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ నేను ఇప్పుడు బాక్స్ సెలెక్ట్ చేస్తే మొత్తం 360 డిగ్రీస్లో ఉన్న ఫేసెస్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను టాగల్ ఎక్స్రే ఆఫ్ చేశాను అనుకోండి, చూడండి మీరు. సో ఇక్కడ చూసారా మీరు, మొత్తం అన్ని ఫేసెస్ సెలెక్ట్ అయిపోయినాయి. సో మీరు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్న ఫేసెస్ కానీ వర్టిసెస్ కానీ ఎడ్జెస్ కానీ ఏవైనా సరే బాక్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ అవ్వాలి అంటే టాగల్ ఎక్స్రే ఆన్లో ఉండాలి. సో ఇప్పుడు ఇప్పుడు నేను ఒక కేసు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ టాప్ సైడ్ ఉన్నాయి చూసారా, ఇప్పుడు ఫేసెస్ కాదు మనం ఎడ్జెస్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, సో ఈ సర్కిల్ లూప్ ఏదైతే ఉందో, సో ఈ సర్కిల్ లూప్ ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇక్కడ ఈ లూప్ని చూసారా. సో ఈ లూప్ వరకు ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కీబోర్డ్ రైట్ సైడ్ నెంబర్ ప్యాడ్లో 1 ప్రెస్ చేస్తున్నా, సైడ్ వ్యూకి వచ్చాను. సో నేను ఈ పోర్షన్ వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఓకే, ఈ పోర్షన్ సెలెక్ట్ అయిపోయింది, బట్ టాగల్ ఎక్స్రే ఆన్లో లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు హాఫ్ సైడ్ మాత్రమే సెలెక్ట్ అయింది, మిగతా హాఫ్ సెలెక్ట్ అవ్వలేదు. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే మళ్ళీ 1 ప్రెస్ చేసిన తర్వాత టాగల్ ఎక్స్రేని ఆన్లో పెట్టుకొని ఇప్పుడు సెలెక్ట్ చేస్తా చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు టాప్ పోర్షన్ మొత్తం అంతా కూడా సెలెక్ట్ అయిపోయింది. సో ఈ విధంగా ఈ షార్ట్ కట్ టూల్స్ని యూజ్ చేసి ఈ విధంగా మీరు బాక్స్ సెలెక్ట్ అయినా చేసుకోవచ్చు, టాగల్ ఎక్స్రేని ఆన్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు రిక్వైర్డ్ సెలెక్షన్ని బట్టి మీరు వీటిని అయితే యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ ఆ తర్వాత ఇందాక నేను నీకు ఇంకోటి చెప్తా ఉన్నాను కదా, సో అది మధ్యలో ఆపేసాను. సో అదేంటంటే ఒక లూప్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. అంటే ఇప్పుడు నేను ఈ విధంగా బాక్స్ సెలెక్ట్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ సెలెక్ట్ అయిపోతున్నాయి. ఒక నిమిషం నేను 3 ప్రెస్ చేస్తాను, సో దట్ ఈ ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం అన్ని సెలెక్ట్ అవుతున్నాయి, బట్ నాకు ఈ సెంటర్ పోర్షన్లో ఉన్న ఫేసెస్ వద్దు, ఓన్లీ ఈ చుట్టూ ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. అంటే ఇవన్నమాట, ఈ లూప్లో ఉన్న ఈ ఫేసెస్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి, మిడిల్లో ఉన్న ఈ ఫేసెస్ నాకు సెలెక్ట్ అవ్వకూడదు. సో నేనేం చేస్తానంటే ఈ యొక్క ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటా, అండ్ ఆ తర్వాత ఆల్ట్ ప్రెస్ చేసి పక్కన ఉన్న ఫేస్ మీద కొడతా. సో ఇప్పుడు చూడొచ్చు, ఓన్లీ ఒక లూపే సెలెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక లూప్లో ఉన్న ఫేసెస్ కానీ ఒక లూప్లో ఉన్న ఎడ్జెస్ని కానీ సెలెక్ట్ చేయాలి అంటే ఆల్ట్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఈ లూప్ని సెలెక్ట్ చేస్తాను, ఇప్పుడు అది కాదు, నాకు ఈ లూప్ కావాలి. సో ఒక ఫేస్ సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి ఈ ఫేస్ని సెలెక్ట్ చేస్తాను. సో ఆ లూప్లో ఉన్న ఫేస్ అన్నీ ఒకటేసారి సెలెక్ట్ అవుతాయి. మీరు అలా కాకుండా ఒక 1 by 1 షిఫ్ట్ హోల్డ్ చేసి 1 by 1 ఈ విధంగా సెలెక్ట్ చేస్తే చాలా టైం పడుతుంది. సో ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట మీరు లూప్ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో అలా కాకుండా ఇప్పుడు ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, 2 ప్రెస్ చేశాను నేను ఫంక్షన్ కీస్ కింద ఉన్న నెంబర్స్లో, ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను ఆల్ట్ ప్రెస్ చేసి ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, సో ఈ లూప్లో ఉన్న ఎడ్జెస్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. సో అర్థమవుతుంది కదా సెలెక్షన్ టూల్స్ మీకు. అండ్ ఒకవేళ నేను ఈ లూప్ని సెలెక్ట్ చేశాను, కింద ఇంకొక లూప్ కూడా 2 లూప్స్ సెలెక్ట్ చేయాలి. సో ఆల్ట్ యూజ్ చేసి ఈ లూప్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను, షిఫ్ట్ని హోల్డ్ చేసి
తర్వాత ఆల్ట్ కూడా ప్రెస్ చేసి రెండు షిఫ్ట్ అండ్ ఆల్ట్ రెండు ప్రెస్ చేసి ఈ లూప్ని సెలెక్ట్ చేస్తా కింద. సో ఇప్పుడు రెండు లూప్స్ సెలెక్ట్ అయిపోయి చూసారా. సో ఈ విధంగా మనం లూప్స్ని సెలెక్ట్ చేయొచ్చు, వర్టిసెస్ని సెలెక్ట్ చేయొచ్చు, ఫేసెస్ని. సో ఒక లూప్లో ఉన్న ఎడ్జెస్ని, లూప్లో ఉన్న వర్టిసెస్ని, లూప్లో ఉన్న ఫేసెస్ని ఈ విధంగా మనం ఆల్ట్ లేదా షిఫ్ట్ అండ్ ఆల్ట్ యూస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు డైరెక్ట్ షార్ట్ కట్స్ చెప్తున్నా. ఇక్కడ మీకు సెలెక్షన్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు సిమిలర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఆటోమేటిక్ చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్ ఉంది. సో ఈ ఫేస్ ఏదైతే ఉందో దీనికంటే ఒక స్పెసిఫిక్ ఏరియా ఉంటుంది అనమాట. ఓకే, ఏరియా అంటే తెలుసు కదా మీకు, ఒక స్క్వేర్కి ఏరియా అంటే ఏంటో. సో ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే సేమ్ ఏరియా ఉన్న మిగతా ఫేసెస్ అన్నీ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, ఈ ఒక్క ఫేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్షన్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ సిమిలర్ ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ సిమిలర్లోకి వెళ్తే ఇక్కడ మీకు బై ఏరియానా, బై పెరిమీటరా, నార్మలా, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఏరియా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు సేమ్ ఏరియా ఉన్న ఫేసెస్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. సో వీటన్నిటికి కూడా ఏరియా అనేది సేమ్ ఉందన్నమాట. సో అందుకని ఇవన్నీ సెలెక్ట్ అయిపోయాయి. మిడిల్లో ఉన్న వాటికి ఏరియా డిఫరెంట్ ఉంది వీటన్నిటికి కూడా. సో అందుకని ఇవి సెలెక్ట్ అవ్వలేదు. సో అర్థమవుతుందా? అండ్ ఒకవేళ నాకు సేమ్ నార్మల్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఏదైనా ఒక ఫేస్కి మనం పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఒక లైన్ డ్రా చేసామనుకోండి, దాన్ని ఆ ఫేస్కి నార్మల్ అంటాం మనం. సో అలా సేమ్ నార్మల్ డైరెక్షన్లో ఉన్న ఫేసెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ప్రెస్ చేసి ఇక్కడ సెలెక్షన్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ సిమిలర్లోకి వెళ్ళి నార్మల్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఏది సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకు అంటే ఈ ఫేస్ యొక్క నార్మల్ అనేది ఎగ్జాక్ట్గా దీనికి పర్పెండిక్యులర్గా ఈ డైరెక్షన్లో ఉంటుంది. మిగతా ఏ ఫేస్కి కూడా సేమ్ డైరెక్షన్లో నార్మల్ లేదు, ఎందుకంటే ఇది యూవీ స్పియర్ కదా. సో నార్మల్స్ అనేవి సేమ్ డైరెక్షన్లో ఉండవు, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటాయి. సో అందుకని సెలెక్ట్ అవ్వలేదు అంతే. బట్ అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తాను, సెలెక్షన్ టూల్లోకి వెళ్ళి సెలెక్ట్ సిమిలర్లోకి వెళ్ళి సెలెక్ట్ సిమిలర్ బై ఈసారి నేను ఏం చేస్తాను, పాలిగాన్ సైడ్స్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు చూస్తే పాలిగాన్ అంటే ఏంటి, ఇక్కడ పాలిగాన్ సైడ్స్ అంటే ఈ పర్టికులర్ ఫేస్కి మనకి 4 సైడ్స్ ఉన్నాయి. సో అంటే 4 సైడ్స్కి కలుపుకొని మనకి పాలిగాన్ అనేది ఈ స్క్వేర్ అనేది, లేదా ఇది ఏదో ఒకటి అనుకోండి మీరు, స్క్వేర్ అన్న పాలిగాన్ అన్న ఒకటే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ కేసులో. సో ఈ పాలిగాన్కి 4 సైడ్స్ ఉన్నాయి. సో 4 సైడ్స్ ఉన్న ప్రతి పాలిగాన్ సెలెక్ట్ అవుతుంది మీకు. టాప్లో మాత్రం మనకి ఇక్కడ ఏమవుతుందంటే 1 2 3 సైడ్స్ మాత్రమే ఉన్నాయి ఈ పాలిగాన్స్కి. సో అందుకని అవి సెలెక్ట్ అవ్వలేదు. సో అర్థమవుతుంది కదా నేను చెప్పేది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు బేసిక్ సెలెక్షన్ టూల్స్ గురించి కాకుండా నేను కంప్లీట్ సెలెక్షన్ టూల్స్ అన్నిటి గురించి చెప్తున్నాను నేను, ఎందుకంటే నెక్స్ట్ మనం 3D మోడలింగ్లో వీటిని యూస్ చేస్తాం కాబట్టి. ఒకవేళ మీకు కన్ఫ్యూజింగ్గా అనిపించినా, అర్థం కాకపోయినా సరే, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, వీడియోని రిపీట్ చేసి ఒకసారి మళ్ళీ చూడండి. ఓకే, సో ఇప్పటివరకు నేను ఏవైతే షార్ట్కట్ టూల్స్ గురించి, సెలెక్షన్ టూల్స్ గురించి మీకు ఏవైతే చెప్పానో ఒక్కసారి బ్రీఫ్గా రిపీట్ చేస్తా చూడండి. సో ఏదన్నా ఒక ఫేస్ని లేదా వర్టిసెస్ని, ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫంక్షన్ కీస్ కింద ఉన్న నంబర్స్ని యూజ్ చేయండి. 1 ప్రెస్ చేస్తే వర్టిసెస్ని, 2 ప్రెస్ చేస్తే ఎడ్జెస్ని, 3 ప్రెస్ చేస్తే ఫేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఫేసెస్ని, మల్టిపుల్ ఎడ్జెస్ని, మల్టిపుల్ వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకోవాలంటే షిఫ్ట్ యూజ్ చేయండి. షిఫ్ట్ హోల్డ్ చేస్తే చాలా ఈ విధంగా. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. అండ్ ఇందాక మీకు టాప్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ ఇలా చెప్పాను కదా. సో 7 ప్రెస్ చేస్తే టాప్ వ్యూ, 1 ప్రెస్ చేస్తే సైడ్ వ్యూ, 3 ప్రెస్ చేస్తే ఫ్రంట్ వ్యూ ఇలా వస్తాయి. సో ఇక్కడ మీరు బాక్స్ సెలెక్షన్ యూజ్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక సైడ్లోకి వచ్చిన తర్వాత. ఓకే, బాక్స్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ కనిపించేవి మాత్రమే సెలెక్ట్ అవుతాయి, బ్యాక్ సైడ్ ఉన్నవి సెలెక్ట్ అవ్వవు. సో అలా బ్యాక్ సైడ్ ఉన్నవి కూడా సెలెక్ట్ అవ్వాలి అంటే మీరు టాగల్ ఎక్స్రే ఆన్ చేయాలి. టాగల్ ఎక్స్రే ఆన్ చేయడం వల్ల మీకు మీ ఆబ్జెక్ట్ అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో అప్పుడు మీరు సెలెక్ట్ చేస్తే ఆపోజిట్లో ఉన్నవన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి ఈ విధంగా, కంప్లీట్ లూప్స్. సో ఇప్పటివరకు అర్థమైంది కదా. అండ్ దీని తర్వాత ఏం చెప్పానంటే లూప్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి చెప్పాను మీకు షార్ట్ కట్. సో నేను టాగల్ ఎక్స్రే అయితే ఆఫ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఒక లూప్ ఆఫ్ ఫేసెస్ని కానీ, లూప్ ఆఫ్ ఎడ్జెస్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో ఆల్ట్ యూస్ చేస్తే మీరు కంప్లీట్ లూప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు నేను ఈ వర్టికల్గా ఉండే ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఆల్ట్ యూస్ చేసి ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ టాప్ టు బాటమ్ ఉండే ఎడ్జెస్ అన్ని సెలెక్ట్ అయిపోతాయి. సో ఒక లూప్లో ఉండే ఎడ్జ్ అనమాట ఇవన్నీ కూడా. సో వీటిని మనం ఆల్ట్ యూస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఫేసెస్ కూడా ఇదే విధంగా వర్క్ అవుతుంది. సో ఈ ఫేస్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్ట్ ప్రెస్ చేసి ఇది పెట్టాను. బట్ ఈసారి ఏమంటే ఈ లూపే సెలెక్ట్ అవుతుంది, మనకి ఈ లూప్ అవ్వలేదు. మేము ఇప్పుడు ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ సెలెక్షన్ టూల్స్ అనేవి ప్రతిసారి మీకు ఒకటే విధంగా వర్క్ అవ్వవు. మీరు ఒకసారి వర్టికల్గా చేయాలనుకున్నా సరే ఇది హారిజాంటల్గానే సెలెక్ట్ అవుతుంటుంది. సో మీరు వాటి గురించి ఏం ఎక్కువ కంగారు పడకండి. ఫస్ట్ నేను చెప్పిన బేసిక్ టూల్స్ మీరు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా సో సెలెక్షన్ టూల్స్ గురించి. సో అదనమాట ఈ చాప్టర్ అయితే. సో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో నేను మీకు ఎడిట్ మోడ్లో ఉండే ఈ ఆప్షన్స్, ఈ టూల్స్ అన్నిటి గురించి కూడా 1 by 1 బ్రీఫ్గా కాదు కంప్లీట్గా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ అయితే కలుద్దాం.